ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, దయను బట్టి మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి నీ సజీవమైన పరిశుద్ధ రెక్కల కింద కాచి కాపాడి ఈ 2025 మాకు ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, నీ కుమారుడు దేవదానం గారిని మీరు పిలుచుకున్న అయా యొక్క విధానం బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆదరణ కూడికలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు. తన భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైందని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు. నేను నమ్ముకుని నీ సన్నిధిలో జీవించి నీ కుమారుని కృపతో జ్ఞాపకం చేసుకోండి. విడిచి వెళ్ళిన ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీతిమంతుని సంతానాన్ని విడబట్ట కానీ వారు భిక్షమెట్టు కానీ చూడలేదన్నావు కాబట్టి తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దయలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. విడిచి వెళ్ళినట్టు కుటుంబంలో ప్రభా శ్యామను బట్టి, విజయాన్ని బట్టి, ప్రభా జోయిల్ని బట్టి, జాయిని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబానికి తోడుగుండి నీ కుమారుడు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఆదరణ కలుగు చేయండి అయ్యా తండ్రి. లేని లోటు తీర్చి మీరేవా ఆదరణకర్తగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే శ్రావణిని మణిప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నీ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రాలు. వారిని కూడా దర్శించి ఆశీర్వదించి ప్రభా నీకు స్తోత్రాలు. వారిని కుమార్తెను కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా అన్నదమ్ముల్ని, రక్త సంబంధాలని ప్రభా మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మదేవుడా, ఇంతవరకు మీ కృపలోనే సమస్తం జరుగుతుంది నమ్ముతున్నానయ్యా. నీ చిత్తం లేకుండా ఏది జరగదు కాబట్టి ఈ కార్యక్రమం అంతట్లో కూడా సమస్తమును క్రమముగా, మర్యాదగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు మహిమార్థమై ఈ కూడికను జరిగించి మహింపదమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందాం. రాకడరాజు గారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల శ్రేష్టమైన నామంలో 2025 సంవత్సరం జూన్ మాసం 18వ రోజు ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ పాసానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు. సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, ముఖ్యంగా ఈ దినం తండ్రి ప్రభా, నీ దాసుడు తండ్రి ప్రభా, తండ్రి నీ ప్రియుడు, నీ భక్తుడు, నిన్ను ఎరిగి నిన్ను వెంబడించి ప్రభా నీ కోసం ప్రయాసపడిన తండ్రి ప్రభా, దేవదానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులు ఏర్పాటు చేసుకుని మీ సొంత సమయంలో రక్షించుకొని మీ సొంత సమయంలో తండ్రి మీ సన్నిధిలో తీసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం తండ్రి ప్రభా, తండ్రి కుటుంబాన్ని ప్రభా వదిలిపెట్టిన బంధువులందరినీ ఆదరించడానికి తండ్రి ప్రభా, ప్రభా తండ్రి నీ లేఖనాల ద్వారా మేము కొద్దిసేపు ధ్యానించాలని ఆశపడుతున్నాం తండ్రి. సాయం చేయండి, కృప దయచేయండి. యేసు దైవముని, శ్రావణిని, విజయ్ని, మణిప్రసాద్ని బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరొచ్చిన బంధువులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇంకా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి తీసుకురండి, సాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు మీ శిరసత్వం కింద మీకు మహిమకరంగా జరిగించమని పాపిని నడుపుకుంటూ నీ రక్త ప్రోషణ తెచ్చుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాటలు పాడుకుని యేసు నామమున మహిమపరుద్దాం. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నవారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ప్రారంభించబడింది. రక్త సంబంధులు, పిలువబడిన వారు ప్రతి ఒక్కరు కూడా, సంఘస్థులందరూ కూడా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే,
పుటము వేసితివే నీ రూపము చూడనాలో, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో, యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై
ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమ చరితం అఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా మరువలేనయ్యా. యేసయ్యా 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 దయామయా, యేసయ్యా 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 దయామయా, ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా. బలి పశువుగన పాపము కొరకై బలి అయిపోతివయా, బలి పశువుగన పాపము కొరకై బలి అయిపోతివయా. నోరు తెరువక భారపు సిలువను భరించి ఓర్చితివా, నాకై భారము మోసితివా, భరించి ఓర్చితివా, నాకై భారము మోసితివా. యేసయ్యా 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 దయామయా, ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయా, పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయా, పగబట్టి చంపిరయా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయా, పగబట్టి చంపిరయా. యేసయ్యా 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 దయామయా, ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం అఘోర మరణం,
నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా, మరువలేనయ్యా. ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే, ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే. మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే, నా సర్వము నీవైతివే. మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే, నా సర్వము నీవైతివే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా ప్రేమమయా, ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా, మరువలేనయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నవారు, పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవదానం పెదనాన్న గారి ఇంటి వద్ద జరుగుతున్న ఆదరణ కుడికి రావాల్సిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్న దైవజన్ రూఫస్ అన్న గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన
క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపి నిరక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, పాపి నిరక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరం నడిపించితివి. కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా ఉంచియున్నావు మాదిరిగా వారిన్, నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిన్, నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీ యందు, పొందిరి తృప్తి నీ యందు. అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును, అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి, వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. మీ దాసులు ప్రభువా, మరి కారు మంచి దేవదానం పెదనాన్న గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మీ దాసుల యొక్క ఆదరణ కుడికిలో ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేశారు. కొద్దిసేపు మీ దాసులు నిలబడి మీ లేఖనాలు ప్రకటిస్తుండగా ప్రతి ఒక్కరితో సూటిగా మీరు మాట్లాడండి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులను రక్త సంబంధాలను మీరు ఆదరించండి. నీ వాక్యం శక్తి కలిగింది ప్రభువా. ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించేది నీ మాటే గనక నిలబడి మీ దాసులు వాక్యాన్ని ప్రకటిస్తుండగా ప్రతి ఒక్కరికి ప్రభు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యం ఈ స్థలంలో జరిగించండి. వాక్యం ప్రకటించబడుచుండగా విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆటంకాలు మీరు తొలగించండి. పరిశుద్ధాత్మలో వచ్చిన బిడ్డలను బట్టి మీరు స్తుతిస్తున్నాను. కావలసిన నడిపించండి. ఈ సమయం అంతటి మాకు ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తీసుకురామని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మన మధ్య దైవజనులు రాకడ రాజు గారు ఉన్నారు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే కుటుంబస్తులకి, సహోదరులకి యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను కోపల్ దగ్గర మేము తెనాలికి 1991 సంవత్సరం తెనాలి వచ్చామన్నమాట. అయితే ఆ దినాల్లో మా ప్రియ సహోదరుడు మేము మా మరదల వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అంటే మా ఆవిడ వాళ్ళ చెల్లెల ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట. వాళ్ళకి ఇక్కడ రైస్ మిల్లులు ఉన్నాయి, అక్కడ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఈయన పాలు పోసేవాడు అనమాట. అట్లా స్టార్ట్ అయింది మా యాత్రా జీవితం, పరిచయం, ఇంకా సహవాసం అనుకోండి. అట్లా దేవదానంతో వచ్చేసి మధ్యలో పాల్ గారు, మద్రి మోషే అన్నగారు వచ్చారు వీళ్ళతో పాటు. కానీ నేను చాలా బాధపడుతున్నది ఏంటంటే, ఆ రోజు మేము భయంకరమైన పరిస్థితుల్లో 95వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలుసుకున్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు, ఎవరు మా కోసం ప్రార్థన చేయలేదు. కానీ ఈ కోపల్లె గ్రామంలో ఉన్న ఆత్మీయ సహోదరులు మాకు వచ్చి ప్రార్థన చేశారు. అయితే అందులో చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ 2-3 నెలల్లోనే 3 వెళ్ళిపోవటం చాలా విచారించింది. అయితే నేను దాని గురించి మాట్లాడను. కానీ ఎందుకంటే ప్రభు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో వాళ్ళది సమయం అయిపోతూనే వెళ్ళిపోతుంది. అందుకని లోకరాసిన వార్త 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన సేవా దినములు ముగించుకొని తన ఇంటికి వెళ్ళాను. భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము, ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు, అధిక ఆయుష్ ఉంటే ఇంకెక్కువ. అయితే ఒకరోజు మనం అందరం వెళ్ళాల్సింది అక్కడికి. అయితే పాల్ గారిని, మళ్ళీ రాజారావు గారిని, మళ్ళీ దేవదానం గారిని దేవుడు పిలుచుకున్నాడు. కానీ నేను దేనికి రాలేకపోయాను. ఎందుకు చెప్తున్నా అంటే, నేను అన్నజనుల నుంచి వచ్చినాను కదా, నేను చాలా మట్టుకి ఆచారాల అలవాట్లకి దూరంగా ఉంటానండి. ఎవరు చూసినా ఏం పెడతారు, 5వ రోజు పెడుతున్నారు, 9వ రోజు పెడుతున్నారు, 3వ రోజు పెడుతున్నారు. దేవుడు మహాకృపను బట్టి 7వ రోజు ఎవ్వరూ చేయరనమాట. ఎందుకంటే నేను అన్నజనుల నుంచి వచ్చినాను కాబట్టి. అయితే 7వ రోజు పెట్టడమే కాకుండా దేవుడు కూడా తన మహాకృపతోనే నాకు సమయము ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోపెల్ల గ్రామంలోనికి ప్రవేశించడానికి కారణం సహోదరుడు దేవదానం. ఒక సహోదరుడుగా నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించటమే కాకుండా ఈవేళ మేము హైదరాబాద్లో ఆత్మీయంగా ఎదగటానికి కూడా నా ఇటు అటు ఉండే సహోదరులు, అందులో ముందు కూర్చున్న ఒక సహోదరి కూడా కారణం అన్నమాట. ఎందుకంటే ఇవాళ మా పునాది అనేది కోపల్లెతో స్టార్ట్ అయింది. నేను రోజుకి ఒక్కసారైనా ఈ ఊరి పేరు తలుచుకుంటాను. సుందర్రావు అనుకోవచ్చు, ఎట్లా తలుచుకుంటారు ఏంటి అని. ఎట్లా తలుచుకుంటా అంటే, మా తేజ్ దీపు గారు పెట్టిన డెంటల్ క్లినిక్ కూడా
కోంపల్లి అనే ఏరియాలో పెట్టారనమాట. ఏ ఊరు? కోంపల్లి. రోజు ఎవరో ఒకరు ఎక్కడ అంటే పేరు చెప్తాను, అప్పుడు నాకు కరెక్ట్ గుర్తుకొస్తారు. ఓహో, మనకి వదిలిపెట్టి వచ్చిన సొంతూరు అనంతపూర్ అయినా కూడా ఈ ఆత్మీయులతో ఉన్న ఈ ఊరిని దేవుడు విడిచిపెట్టుకోకుండా మనకి జ్ఞాపకం చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎంత జీవిస్తున్నాం అంది కాదు, కానీ మనం ఏ విధంగా జీవించామనేది చాలా ప్రాముఖ్యం అండి. ఇందాక పృథ్వీ చెప్తుండే నాకు కూడా అనిపించింది, ఒక మానవుడు బతుకుతాడు, బతికినన్ని రోజులు బతుకుతారు, కానీ చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? అందుకని ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము. సాక్ష్యం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. తను ఎంతో కష్టపడి తన బిడ్డల్ని చదివించుకున్నాడు. ముఖ్యంగా శ్రావణి విషయంలో చాలా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకొని ఎంఎస్సి చదివించాడు. శ్యామ్ కూడా అది పాలిటెక్నిక్ ఫెయిల్ అయినా కూడా తన గురించి కూడా పట్టించుకొని తన్ని అయిపోయేదాకా ప్రయాసపడి కూడా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలో ఈ ఊళ్ళో తను కూడా ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు మన జీవితంలో చూసుకోవాల్సింది మనం ఏ విధంగా ఉన్నామని. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, ప్రతి విషయాన్ని సహోదరుడు కంటే దైవజనుడితో పంచుకునేవాడు. తన కుటుంబ పరిస్థితులు కానీ ఏదైనా కానీ, చిన్నోడు తమ్ముడైనా కూడా ఆయన తమ్ముడుగా చూసుకోకుండా ఒక దైవజనుడిగా చూసుకొని తను అన్నిటికీ అక్కడికి పోయి సలహా తీసుకునేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఏందిలే చెప్పేది మా తమ్ముడేగా అనే రకంలో చాలామంది ఉంటారు. కానీ తనలో ఉన్న ఒక మంచి లక్షణము, ప్రతి సమస్యని తీసుకుపోయి ఆయన దగ్గర చెప్పడమే కాకుండా తన ద్వారా ఒక ఆలోచన తెలుసుకుని ఆ విధంగా నడిచేవాడు. అందుకని ఈరోజు నేను ఊహించుకోకుండా ఈరోజు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా తన తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకునేవాడు. అక్కడ ఎవరు? సాంబరెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ షాప్ మూసేసిన తర్వాత చేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మన సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే వాక్యంలోని పోదామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత విమోచింపబడిన వారందరూ నీతిమంతులు. ఎందుకంటే మరణము అనేది లేకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు జగత్పునాది వేయబడక ముందు ఏం చేశాడు? ఏదోని తోటనేసి దాంట్లో ఆదామవల్లు ఉంచి, మీరు తినండి, అంతా విస్తరించండి, అభివృద్ధి పొందండి, కానీ మంచి చెడ్డల వివేచన ఇచ్చే చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. దాన్ని ఆ సర్పపు మాటలు విని వాళ్ళు ఏం చేశారు? తినటం వల్ల మరణం అనేది వచ్చింది. ఈ మరణము శరీరానికి వచ్చిన మరణం, కానీ ఆత్మకి మరణము రెండో మరణం. ఆ రెండో మరణాన్ని తీసేయడానికే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారుగా భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో నేను చేసిన పాపాలను బట్టి కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, చివరికి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయన నా కోసం నీ కోసం చనిపోయాడు. నా పాపాల్ని క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్న దేవుడని మనం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చిమంతుడు. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు ప్రభు ఆజ్ఞలు కట్ల ప్రకారం నడుచుకునే వారిగా ఉంటాం. అందుకని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఇంకో మాట చూద్దాం. 116వ కీర్తన 15వ వచనం,
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. భక్తులు ఎవరంటే యాకోబు రాసిన పత్రిక 1:27 చివరిలో ఉంటుందన్నమాట. ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను ప్రత్యేకంగా చూసుకుంటే భక్తి. భయం అంటే 22 ఆదికాండం 22లో చెప్తాడు, దేవుని మాట వినట భయం. అబ్రహాంతో చెప్తాడు, నీవు దేవునికి భయపడు వాడవనియు ఇందు మూలముగా నాకు, అంటే దేవుడు ఏం చెప్పినాడు అది చేసేవాడు. ఈరోజు మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా చూసుకుందాం, కొన్ని మాటలు చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 10:14-15 ప్రసంగి గ్రంథం కలగబోనదేదో మనుషులు ఎరుగక ఉండియు బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరునూ తెలియజేతురు. ఊరికి పోవు త్రోవ ఎరగని వాడై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస పడదురు. ఊరికి పోవు త్రోవ ఎరగక బుద్ధిహీనులు ఏమవుతారంటే ఆయాసం తెచ్చుకుంటారు. ఎవరు బుద్ధిహీనులు అంటే చిన్న తలంపుని దేవుడిచ్చాడు. ఏంటంటే, ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు, బాగానే పాలన చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఒక విశ్వాసి కూడా ఉన్నాడు. అయితే ఈ రాజు ఏం చేశాడంటే, తన గొప్పతనాన్ని చూపించడానికి ఏం చేశాడంటే అందరికీ భోజనాలు పెట్టారు. భోజనాలు తిన్న తర్వాత అందరూ ఏం చెప్తారు, మనకు తెలుసు కదా, థ్యాంక్స్ అని చెప్పేళ్తాను. అయితే ఈ క్రైస్తవుడు కూడా వచ్చాడు, ఈ విశ్వాసి కూడా. అందరూ క్రైస్తవులే, కానీ ఇతను ఒక ప్రత్యేకింపబడిన విశ్వాసి. వచ్చి ఏం చెప్తున్నాడు ఈయన, అయ్యా నువ్వు ఆ రాజు దగ్గరికి వచ్చి, అయ్యా భోంచేసావంటే భోంచేశాను అని అనలా, థ్యాంక్స్ అని అనలా, ప్రభు చిత్తంతో భోంచేశాను అన్నాడు. మళ్ళా బాగున్నాయా భోజనాలు, ప్రభు చిత్తంతో బాగున్నాయా అన్నాడు. అన్నిటికీ ప్రభు చిత్తం అంటుంటే వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు, వీడి మెడలో ఒక దండం కట్టండి, ఏంటంటే వీడు ఒక భక్తిహీనుడని కట్టేయండి అని చేశాడు. అయిన తర్వాత కొన్ని రోజులకి ఆ రాజుకి ఏమైందంటే జబ్బు వచ్చి మరణాపాయ స్థితికి వచ్చినాడు. అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు, వెళ్ళి అయ్యో ఎందు ఇది అది ఇది అని చెప్పుకున్నాడు. అయితే ఇతను కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి ఏం రాజుగారు బాగున్నారా అన్నాడు. ఏం బాగులే అన్నాడు. అయితే వెళ్ళిపోతావా అన్నాడు. ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా అన్నాడు. అయితే వెళ్ళిపోతున్నావు, ఏం సంపాదించుకున్నావు అన్న. ఏం సంపాదించుకున్నా అంతా భూమి మీదే కదా, నా ఇంటికి రాదు కదా అన్నాడు. అన్న తర్వాత మరీ వస్తావా నువ్వు అన్నాడు. మరీ రావడం ఏంద్ర అయ్యా, నేను పోయినాక ఇంకేంది వచ్చేది, నేను సమాధి పెడతాను, నేను ఇంక వచ్చేది లేదన్నాడు. ఈ క్రైస్తవుడు చెప్పాడంట, నేను విశ్వాసిని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇవాళ చనిపోతే ప్రభువుతోకి వెళ్తాను, ప్రభు వచ్చినప్పుడు తిరిగి వస్తాను. సంపాదించుకున్నాను ఇక్కడ కొన్ని ఆత్మలు ప్రయాస ప్రభువు పనిచేశాను, దాన్ని నాకు అక్కడ ప్రతిఫలం ఉంది అన్నాడంట. అని ఇదిగో నేను కాదు బుద్ధిహీనుడి, నువ్వు బుద్ధిహీనుడు. ఇవాళ బుద్ధిహీనుడు ఎట్లా ఉంటాడంటే, ఊరికి పోవ త్రోవ తెలియక ప్రయాస పడతాడు. ఎక్కడికి ప్రయాస పడతాడు? నరకానికి, అగ్నిగుండానికి పోవడానికి ప్రయాస పడుతున్నారు. ఇవాళ యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించమంటే అంగీకరించారు. అంగీకరించినా కూడా ఇలాగే ఉంటారన్నమాట. సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కుటుంబానికి మీకు ప్రభు హెచ్చరించేది ఏంటంటే, భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తి కలిగి ప్రభువుని ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో దేవుడు మనల్ని, మన బిడ్డల్ని ఆశీర్వదించడం కాకుండా ఆయన అక్కడ స్థలం సిద్ధం. అందుకని యోహాను రాసిన సువార్త 14:2 చెప్తాడు, నేను మీకు స్థలం సిద్ధపరచేల్చున్నాను, నేనుండి చోటను మీరుండులాగన స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మనకు అక్కడ ఉండాలండి, భూమి మీద ఏమున్నా కూడా. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నామం మిమ్మల్ని బతిమలాడేది ఏంటంటే, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డామని గుర్తుపెట్టుకుందాం.
అయితే ఆ రాజు అన్నాడు, నీవు బుద్ధిమంతుడివిరా, నేను బుద్ధి లేనివాడిని. అయితే ఇప్పుడే నేను కూడా తీర్మానం చేసుకుంటా, ఇంక నీకులాగా జీవిస్తా. నాకు ఆ చివరి గడియల్లో అని కల్వరి శిలువలో దొంగ చివరి గడియల్లో ప్రభు దగ్గర పశ్చాత్తాపడేటప్పటికి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో అలాగా ఆ రాజు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనం కూడా బుద్ధిహీనులు కాకుండా బుద్ధిమంతులుగా ఉంటాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం మందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు, వారు అనేకుల్ని ప్రభు వైపు చెప్తారు. బుద్ధిమంతుడైతే క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఈ కుటుంబంలో ముఖ్యంగా సహోదరుడు తన విషయంలో బుద్ధిమంతుడుగా జీవించి తన యాత్రను ముగించి ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అందుకనే ప్రభు ఈ దినాల్లో కూడా మనం అంతా తెలిసి కూడా ఏం చేస్తున్నాం అంటే ఏడుస్తున్నారు అన్ని జనుల్లాగా. అందుకనే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో తెస్సలోనికైలకు సంఘానికి ఎక్కడా చెప్పలేదు, ఒక్క తెస్సలోనికైలకే చెప్తున్నాడు పౌలు భక్తుడు. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి తెస్సలోనికై రాసిన పత్రిక 4వ అధ్యాయం 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు ఈరోజు మనం. ఏంటంటే ఏడవటం. అందుకనే ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో మహిమ ప్రవేశం అని రాస్తారు, కానీ ఇంగ్లీష్లో ప్రమోటెడ్ టు గ్లోరీ. ప్రమోటెడ్ అంటే ప్రమోషన్. ఈరోజు నేను చెప్తాను, మరణం అనేది ప్రమోషన్ అండి ఒక క్రైస్తవుడికి. ఎక్కడికి? ప్రభు సన్నిధికి వెళ్తాడు. ప్రభు సన్నిధిలో ఏం చేస్తాడు? ఆరాధనే ఉంటుంది. ఇక్కడ అంతా మనకంతా పొద్దున్న లేచినప్పుడు సాయంకాలం వరకు ప్రయాసమే ఉంటుంది. అందుకని బుద్ధిహీనులు ఊరికి త్రోవ తెలియక ప్రయాసతో ఆయాసంతోనే జీవిస్తారు. బుద్ధిమంతుడైతే యేసు చెప్పినట్లు నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం. ఆ మార్గములో నడిచి ఎక్కడికి వెళ్తారు? ప్రభు దగ్గరికి వెళ్తారు. అందుకని సహోదరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభు దగ్గర ఉన్నాడు. భూమి మీద మన దగ్గర లేకపోయినా తన తండ్రి, తన సహోదరి, తన తల్లి, తన తమ్ముడు ప్రశాంతంగా ఎక్కడున్నారు? ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు. అందుకని చెప్తాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ఓదార్చబడతారు. ఈ భూమి మీద ఉన్నంతసేపు దుఃఖపడ్డారు, అక్కడికి పోయిన తర్వాత ఏముంది? ఓదార్చారు. అందుకే కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటాడు 23వ కీర్తన చివరి వచనం, నేను చిరకాలము దేవుడి మందిరంలో నివాసము చేశాను. మన నివాసం అక్కడ ఉంది. అయితే ఈ భూమి మీద నీకెవరు కాపరిగా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి కాపరిగా ఉండాలా? ఈరోజు మన కాపరి ఎవరు? మన డబ్బులు కాపర్లు, మన పిల్లల కాపర్లు, మన జ్ఞానం కాపర్లు, మన ఆస్తి కాపర్లు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పిన దావీదు చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్తాడు? నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. మన నివాసం అక్కడ ఉండాలండి. భూమి మీద అంతా ఒకరోజు పోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడికి ఎవరు కాపరిగా ఉంటా అంటే ప్రభువే కాపరిగా ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి ఒక మాట, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యేసు 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయం 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమం నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడి ఉన్న వారిని ధైర్యపరచుడి. ఇక్కడ ధైర్యము చెడిన వారిని ధైర్యపరచనండి.
అంటే మనం ఏం చేయాలి? ఓదార్చేవారిగా ఉండాలి. ఓదార్పు అనే మాటకి, ఆదరణ అనే మాటకి 4 రకాల అర్థాలు ఉంటాయి గ్రీకు భాషలో చూసుకుంటే. ఒకటి ఓదార్పు, రెండోది ధైర్యం చెప్పడం, మూడోది బలపరచడం, నాలుగోది ప్రోత్సాహపరచడం. కుటుంబంలో ఒక యజమానుడు లేనప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది? బలహీనం అయిపోతుంది. ధైర్యం ఉండదు, ప్రోత్సాహం ఉండదు, ఏమీ ఉండదు. అందరూ వస్తారు పోతారు. కానీ ఈ దేవాది దేవుడే ప్రోత్సహించేవాడు, ధైర్యం చెప్పేవాడు. ఈ దేవుడే ఓదార్చేవాడు. అందుకని 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో ఉంటుంది. 11 సార్లు ఆదరణ అనే మాట. 7 వచనాలు ఉంటే 11 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే ఆదరించేవాడు ఆ దేవాది దేవుడే. ఆయన ఏ విధంగా ఆదరిస్తాడో కొన్ని మాటలు చూసుకుందామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడు. ఎట్లా ఆదరింపబడతామంటే యెరూషలేము అంటే దేవుడి మందిరం. దేవుడి మందిరంలో ఆదరింపబడతాం. ఎట్లా దేవుడి మందిరంలో ఆదరింపబడతాం అంటే ఒక సహవాసంలో ఆదరింపబడతాం. ఎందుకంటే దేవుడి మందిరంలో ఎప్పుడు ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ముందుగా మనల్ని ఆదరించాలంటే దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదండి. అందుకని యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఈరోజు మొట్టమొదటిగా మనం ఆదరించబడాలి, ఓదబడాలంటే దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. దేవుడి మనతో మనకి ఉండాలి. ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటాం. అదే దేవుడి మందిరానికి పోయినాం అనుకోండి, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ప్రార్థన చేస్తుంటారు, ఏదో జరుగుతూనే ఉంటాయి. మొట్టమొదటిగా కుటుంబాన్ని ఆదరించాలని దేవుడు కోరినాడు. ఎట్లంటే దేవుడి మందిరము ద్వారా. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సహవాసం. ఎప్పుడు సహవాసంలో ఉండాలి, ఎప్పుడు ఇది ఉండాలి. దేవదానం ఎప్పుడు దేవుడి మందిరాన్ని ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. రెండోదిగా చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాటలు తెమానేడి ఏలిఫజు, షుషీయుడైన బిల్దర్, నయమోనీయుడైన జోఫరాను, యోబు ముగ్గురు స్నేహితులు అందరికి సంబంధించి ఆపదను గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు, అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ స్థానములను విడిచి వచ్చిరి. రెండోదిగా మనల్ని ఎట్లా ఆదరింపబడతామంటే తోటి స్నేహితులు, తోటి సహోదరుల ద్వారా ఆదరింపబడతాం. మొదటగా దేవుడి మందిరం, రెండోదిగా సహోదరుల ద్వారా, మూడోదిగా చూడండి కీర్తన 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడై నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. మూడోది వాక్యము, నీ వాక్యము నన్ను ఆదరించును, నా బాధల్లో అది నెమ్మదిని ఇచ్చినట్టు 19వ కీర్తనలో చాలాసార్లు ఉంటుంది అన్నమాట. మొదటగా దేవుడి బిడ్డలతో సహవాసము, దేవుడి మందిరం. రెండోదిగా స్నేహితులు, సహోదరులు. మూడోదిగా దేవుడి వాక్యం. నాలుగోదిగా రెండో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 1 నుంచి 3 వచనాల్లో ఉంటుంది. నాలుగో వచనం చదువు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గలవారు. ఆయన మా శ్రమ మమ్మను ఆదరించుచున్నాడు.
దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా కూడా అయిపోతారు, వస్తారు, కొద్దిసేపు ఉంటారు. కానీ రాత్రికాల సమయంలో ఆదరించేది దేవుడే. అందుకని ఆయన పేరే ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు, సదాకాలం మనతో ఉండేవాడు. అంటే నేను మొట్టమొదటి ప్రభువుతో సహవాసంతో కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతుంటే దేవుడు మనల్ని ఆదరించి ఓదార్చేవాడు ఉంటాడు. రెండోది వాక్యం ద్వారా, మూడోది మందిరంలో సహవాసం ద్వారా, నాలుగోది స్నేహితులు సహోదరుల ద్వారా ఆదరింపబడదాం. చివరిది చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, కృపచేతనే ఆదరింపబడతామండి. మనం ఎన్ని చేసినా కూడా దేవుడు కృప కలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనకదీయని దేవుడు, అదే కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆదరించాలని, ముఖ్యంగా కుటుంబాన్ని ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 5 ఆదరణతో దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన లేఖనాలు దీవించును కాక. అందరు కళ్ళు మూసుకుందాం. నాన్నగారు చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు నీ దాసుడు పెద్దన్నయ్య దేవదాన్నమైన ప్రభాదరణ కూడికను ఏర్పాటు చేసుకుని కుటుంబంలో పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతున్నానయ్యా. నీ కుమారుడు రాకరాజు గారిని మీరు మరుగు చేసి మాట్లాడిన ప్రతి లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా మీరు యెరూషలేములో ఆదరించబడతారని, ప్రభా సంఘములో పరిచర్యలో స్నేహితుల ద్వారా ప్రభా మరి ఆదరించబడతారని కొన్ని లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు నీ స్తోత్రాలే. మరి ముఖ్యంగా విడిచి వెళ్ళిన కుటుంబంలో తండ్రి దైమదుని, అలాగే ప్రభా శ్యామని, విజయ బిడ్డల్ని, మణిప్రసాద్ గారి శ్రావణ్ణి వాక్యము ద్వారా ఆదరించండి, సహవాసము ద్వారా ఆదరించండి. మీ పేరు ఆదరణకర్త అని వాక్యం రాయబడిందయ్యా. ఆదరించడానికి గొప్ప దేవుడివి, ఎట్టి స్థితిలో ఉన్న వారినైనా ఆదరించగలిగిన సర్వశక్తి గల దేవుడు కనుక ఈ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి, వారు కూడా దేవదానం అనే ఏ విశ్వాసంతో ప్రతి ఆదివారం ముందుగానే మందిరానికి వచ్చి ఏ విధంగా విశ్వాసములో ముందుకు కొనసాగి నడిచాడు, కుటుంబం అంతా కూడా అదే విధంగా నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ ఆదరణ కూడికలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. సంఘమును, రక్త సంబంధులను, బంధువుల్ని ప్రభా మరి సేవకులుగా వచ్చిన వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో మా ప్రియ సోదరుడు రాకరాజు గారిని హైదరాబాద్ నుంచి, రూపస్ గారిని, అలాగే కొంతమంది దైవ సేవకులు మా మధ్యకు నడిపించిన దేవానికి స్తోత్రాలయ్యా. క్రమంగా మర్యాదగా ఇంతవరకు ఈ కూడికను జరిగించుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. వచ్చిన వారందరిని కూడా వాక్యాన్ని బట్టి బలపరిచి ఆదరించి, మేమందరం యాత్రికులు, పరదేశం, మేము కూడా ఎప్పుడో దినం మరణించాలి ప్రభా. దాని కొరకు సిద్ధపడటానికి, మరణమును తప్పించబడి నిత్య జీవమునకు వారసులుగా ఆ యొక్క నిత్య స్వాధ్యములో ప్రవేశించగలుగుటకు తగిన సిద్ధపాటు, నమ్మి బాప్తిసం పొందటానికి, రక్షించబడి యాత్ర జీవితంలో ప్రభా విశ్వాసముతో ముందు కొనసాగటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేసాను. ఈ కార్యక్రమంతో ఇంతవరకు తోడు నడిపించిన స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం కూడా మనకున్న సకల పరిశుద్ధులు కుటుంబానికి సదా తోడని కాపాడునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా